society or organization, nor even to establish a new religion. బాగానే స్వయంగా చెబుతారు ఆయన కార్యసరళి. మైమిషన్ అంటే ఆయన బృందంతో చేసేటువంటి ఆయన కార్యక్రమాలు అన్నమాట. ఆయన కార్యం, ఆయన దైవీ పురుషుడిగా అవతార పురుషుడిగా మన మధ్యకి వచ్చి ఆయన కార్యనిర్వహణ ఆయన ఏమిటి అంటే, నేను ఒక మతాన్ని కానీ లేదంటే ఒక వర్గాన్ని కానీ ఒక సమాజాన్ని సొసైటీ ఒక సమాజాన్ని కానీ ఒక సంస్థని కానీ ఆర్గనైజేషన్ అలాంటివి ఏమి నేను స్థాపించడానికి రాలేదని చెబుతున్నారు. ద రిలీజియన్ దట్ ఐ షాల్ గివ్ టీచర్స్ ద నాలెడ్జ్ ఆఫ్ ది వన్ బిహైండ్ ది మెనీ. మరి ఆయన ఎందుకు వచ్చారు అంటే, ఒక మతం ఉంది. ఆ మతం ఏమిటి అంటే అనేక మంది వెనకాల ఏకత్వం అనేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, నాలెడ్జ్ ఆఫ్ ది వన్ అంటే ఏకత్వ జ్ఞానం అని చెప్పాలి మనకి. ఏకత్వ జ్ఞానం అది అంటే ఒకే ఒక జ్ఞానం. అది ఏమిటంటే నేను భగవంతుని, అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మీకు బోధించడానికి నేను వచ్చాను అని చెప్పారు. ఎలా ఊగిస్తారు అది? ద బుక్ దట్ ఐ షాల్ మేక్ పీపుల్ రీడ్ ఈజ్ ది బుక్ ఆఫ్ ది హార్ట్ దట్ హోల్డ్స్ ద కీ టు ద మిస్టరీ ఆఫ్ లైఫ్. జీవిత మర్మం అనేటువంటి తాళంచమని పట్టుకునేటువంటి ఆ హృదయం అనేటువంటి ఏదైతే ఉందో, ఆ హృదయం అనే పుస్తకం చదివిస్తారట. ద బుక్ దట్ ఐ షాల్ మేక్ పీపుల్ రీడ్. ఆ పుస్తకాన్ని మన చేత, హృదయం అనేటువంటి పుస్తకాన్ని మన చేత చదివించి ఆ జ్ఞానాన్ని మనకు అందిస్తారట. అందుకని వచ్చారు ఆయన. మహత్యాలు చేయడం, మన భౌతిక కోరికలు తీర్చడం, ప్రాపంచం ఏంటంటే ఇవన్నీ కాదు. I shall bring about a happy blending of the heart and head and the heart. ఇంకో విషయం కూడా చెప్తున్నారు ఆయన. ఆయన ఎందుకు వచ్చారంటే, హెడ్ అంటే తలకాయ కాదు, ఇక్కడ మనసు. మనసు హృదయం ఈ రెండు సంతోషదాయకమైన కలయిక గురించి, ఆ కలయికను తీసుకురావడం కోసం, అంటే హృదయ మనస్సు సమతుల్యత, సమన్వయ సమతుల్యత, హృదయ మనస్సులో సమన్వయ సమతుల్యతని ఆయన కల్పిస్తారు మనకి. అదే ఆయన సహాయం లేకుండా మన హృదయం ఒక పక్కకు పోతుంది, మనసు ఒక పక్కకు పోతుంది. మనసు ప్రాపంచపరమైన విషయాల మీదకి పోతుంది, హృదయమో భగవంతుని మీదకి పోతుంది. హృదయం ఎప్పుడు అబద్ధం చెప్పదు. ఆ మనసు మాత్రం ఈ మాయనే నమ్ముకుంటుంది. నా మాయలో మనల్ని కూడా మాయలో ముంచేస్తుంది మనసు. ఆ రెండింటినీ సమన్వయం చేయాలి. మనసు నాశనం అవ్వడం అంటే ఈ సమన్వయం, మనసు నాశనం. ఈ సమన్వయం అయిపోతే ఇంకా అక్కడ మనసు ఏదైతే ఉందో ఆ మనసు యొక్క డామినేషన్ ఉండదు. మనసు డామినేషన్ ఉన్నంత వరకు హృదయం మన హృదయం అసలు మన వల్ల కాదు. హృదయం మనకి అందుబాటులో ఉండదు. మనసు డామినేషన్ అయిపోయింది కాబట్టి మనం పూర్తిగా ప్రాపంచపరంగా జీవిస్తున్నాం. హృదయం డామినేషన్ అయినట్లయితే అసలు మనసు దానంతా అదే, దానికి ఆహారం లేకపోతే ఏ విధంగా శుష్కించి జీర్ణం అయిపోయి నశించిపోతుందో, శుష్కించి నశించిపోతుంది మనసు. అదే మనోనాశనం. అంటే ఈ రెండు సమన్వయత కలిగినప్పుడు తప్పకుండా ఆ పని జరుగుతుంది. సమన్వయం అనేది ఈ ప్రాపంచపరమైనటువంటి ఆలోచన సరళ ఏదైతే ఉందో అప్పుడు అది ఉండదన్నమాట. ఇంకొకటి విషయం ఏంటంటే, మనం మెహర్ బాబా ప్రేమికులుగా అని చెప్పుకుందుకు ఒక క్వాలిఫికేషన్ ఉండాలి కదా, ఆ అర్హత ఉండాలి కదా. ఆ అర్హత ఎప్పుడు వస్తుంది అంటే, మనం జీవించేటువంటి జీవన విధానం ఏదైతే ఉందో మెహర్ బాబా పరిధిలోకి వచ్చిన తర్వాత ప్రతి మనిషి యొక్క జీవన విధానం అంటే ముఖ చిత్రం మారిపోతుంది. ఆ ముఖ చిత్రం ఎందుకు మారిపోతుంది అంటే, మనస్సుని హృదయం డామినేషన్ చేసినప్పుడు. అందుకనే హృదయం అనే పుస్తకం చదివిస్తా అంటున్నాడు ఆయన. హృదయ భాష, ఆ హృదయ భాష ఏమిటంటే ఒక హృదయం నుంచి ఒక హృదయం మాట్లాడుకుంటుంది. మాటలు కాదు అక్కడ, భాష కాదు. ఏ లాంగ్వేజ్ పనిచేయదు అక్కడ, ఏ లాంగ్వేజ్ తోటి పని లేదు. హృదయ భాష అది. హృదయాన్ని ఒక హృదయం హత్తుకోవడమే. అప్పుడు ఈ మనసు పనిచేయదు. అందుకని ఈ రెండింటినీ సమన్వయం చేస్తాడు ఆయన. I shall revitalize all religions and cults and bring them together like beads on one string. ఇది హీరోయిజం. అది అవతార పురుషుడి హీరోయిజం అన్నమాట.
ఏ అవతార పురుషుడు కాబట్టే ఈ వాక్యం చెప్పగలిగాడు. ఎవడు చేయలేడు ఈ పని, ఆయన మాత్రమే చేయగలడు. అందుకని ఆయన చెప్పాడు ఇలా, ఆయన చెప్పుకున్నాడు, ఐ షాల్ రీవిటలైజ్ ద రిలీజియన్స్. అన్ని మతాలని, అన్ని వర్గాల్ని, అన్ని తెగల్ని ఒక పోషణలో ధారణలాగా ఒక తాటి మీదకి తీసుకురావడం అనేది ఎవడు చేయగలడు? నా మతం కొట్టుకుంటే నా మతం గొప్పదంటారు. ఏ పీఠాధిపతి చేయలేడు కదా, ఏ చర్చి ఫాదరు చేయలేడు కదా, ఏ మహమ్మద్ ప్రవక్తను నమ్ముకునే వాడు ఎవరికి చేయలేరు కదా. ఏ మతంలో ఎవడైనా ఎంత గొప్పవాడైనా కూడా అన్ని మతాలని ఒక ఒక దారంలో పూసలా తీసుకొచ్చేటువంటి సత్తా ఎవడుకుంది? ఒక మెహర్ బాబాకే ఉంది. అందుకనే యుగావతారుడు మెహర్ బాబా అందుకు వచ్చారు. ఇది ఆయన మిషన్, అది మై మిషన్ అని చెప్పారు. ఆ మిషను మన జీవిత ముఖ చిత్రాన్ని మార్చేస్తుందండి. ఆ ప్రేమ తత్వం అలాంటిది. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది మనం గమనించాలి. ప్రతి భావ ప్రేమికుడు ఇది దృష్టిలో పెట్టుకుని మన జీవన సరళి సాగించాలి. ఆ హృదయాన్ని మనం ఎప్పుడు హృదయంతో పనిచేయాలి తప్ప మనసుతోటి పనిచేసేటట్టుగా మనం వ్యవహరించకూడదు. ఎందుకంటే ఆయన హృదయం అనేటువంటి బుక్కుని మన చేత చదివించడం జరిగిపోయింది. ఆయన ఎలా చదివించారంటే అందరి హృదయాల్లోనూ ఆ ప్రేమ విత్తనాలు నాటేశారు. అవి మొలకెత్తించుకోవడం, వాటిని కలుపు తీయడం, ఎరువు వేయడం, ఎవడి బాధ్యత వాడిది, ఎవడి తోట వాడిది, ఎవడి పంట వాడిది. అక్కడ ఇంకా అవతారాలకి సంబంధం ఉండదు. ఆయన వచ్చిన పని అయిపోయింది. ఆయన మిషన్ చేసిన పని 100% పని అయిపోయిందని చెప్పారు. అందుకని ఈ విషయాలు మనం దృష్టిలో పెట్టుకుని అడుగు అడుగున క్షణమున మనం ఆయన పరంగా జీవిస్తున్నాం లేదా, అది ఒక్కటే ముఖ్యం. అది దృష్టిలో పెట్టుకుని ప్రతి బాబా ప్రేమ కూడా జీవించాల్సిన అవసరం. ఏ బాబా. ఇప్పుడు శ్రీనివాస్ అల్లూరి